మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరాయని మనం చెప్పుకోవచ్చు. తిరుపతి సమీపంలో ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్, అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి అంటే దానికి సంబంధించిన ఆస్తులంతా కూడా పెద్ద కొడుకు మంచు విష్ణు పేరు పైన రాసేశారనేది ప్రధానంగా. దానివల్లనే ఈ మనస్పర్ధలు వచ్చాయంటూ కూడా గతంలో కూడా రకరకాల సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ, అదేవిధంగానే ఆ మధ్య కాలంలో కూడా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కొన్ని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో కూడా మనోజ్ కూడా స్పందించడం జరిగింది. అంటే తల్లిదండ్రులను ఉద్దేశించి, అదేవిధంగానే విద్యార్థులను ఉద్దేశించి, నేనున్నాను మీకు, మీరెవరు కూడా అధైర్యపడకండి, అంత అవసరం వస్తే మీ వేధింపులకు అక్కడ కానీ మీరు గురవుతుంటే నేనే అందులో ముందుంటాను, మీకు న్యాయం చేస్తానంటూ కూడా ఆయన రకరకాల ట్వీట్లు చేయడం జరిగింది, కామెంట్స్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత నిన్నటి నుంచి కూడా నిన్న ఒక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆస్తి తగాదాల విషయంలో పిలిపించుకొని మాట్లాడదామని అనుకొని మనోజ్ వాళ్ళ తండ్రి దగ్గరకు, అంటే ఆయన మోహన్ బాబు గారు రమ్మని చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు చెప్తున్నారు. మరి ఆ సందర్భంగా తండ్రి కొడుకుల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకున్నట్లు, అదే సందర్భంలోనే మోహన్ బాబు ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి అతను మనోజ్ని కొట్టినట్టు, అనుచరులు దాడి చేసినట్లు, దాని తర్వాత నేరుగా అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం, దాని తర్వాత ఆసుపత్రిలో కూడా ప్రస్తుతానికి నిన్నటి నుంచి కూడా మనోజ్ చికిత్స పొందుతున్నారు. అయితే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన నేపథ్యంలో మోహన్ బాబు కూడా రిటర్న్ కంప్లైంట్ కొడుకు పైన ఇచ్చినట్లు, అంటే దౌర్జన్యంగా తన ఇంటికి వచ్చి తన పైన దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద కుటుంబంగా ఉన్నటువంటి మోహన్ బాబు కుటుంబంలో, మంచు కుటుంబంలో ఈ రకమైనటువంటి విభేదాలు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటే ఈ స్థాయిలో ఆస్తుల కోసం కొట్లాడుకో రోడ్లపైకి వచ్చేంత వరకు తండ్రి మోహన్ బాబు ఏం చేస్తున్నారు, ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు కదా, అంటే గతంలోనే ఆస్తులు పంచినప్పటికీ కూడా అందరికీ సమన్యాయం చేసే రకంగా చేయలేదా అనేటువంటి అభిప్రాయం కూడా పెద్ద ఎత్తున వినపడుస్తుంది. అంటే సరే, అది ఏదైనా సరే వాళ్ళ కుటుంబ విషయం కాబట్టి రకరకాలుగా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ రకరకాల ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మనోజ్ కూడా ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఆయన కూడా చికిత్స పొందుతున్నారు. భార్యతో కూడా కలవడం జరిగింది, అంటే వెళ్ళి కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ వీడియోస్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అదే సందర్భంలోనే ఆయన బయట ప్రాంతాలు, అంటే వాళ్ళన్న మంచు విష్ణు వాళ్ళన్న కొన్ని సినిమా షూటింగ్ సందర్భంగా బయట ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. మరి ఆ బయట ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో ఆ వీడియోస్ చూడొచ్చు. వాళ్ళ భార్యతో పాటు ఆయన దగ్గరుండి మెల్లిగా నడుచుకుంటూ హాస్పిటల్లో మెచ్చెక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. మీడియా అంతా కూడా ఆయన్ని చుట్టుముట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది దానిపైన కూడా ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు, అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఆయన చుట్టుకుంటూ వస్తున్నారు. అంటే
మనం అది మొత్తం మీద అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అంటే వాళ్ళ అన్న కూడా ఇవాళ మంచు విష్ణు ఇవాళ ఆయన కలిసే అంటే తమ్ముడిని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇద్దరు అనుచరులు పెద్ద ఎత్తున బౌన్సర్లు పెట్టుకొని ఇద్దరు అనుచరులు కూడా మరో గొడవ అయ్యే అవకాశం ఉందంటూ కూడా రకరకాల ప్రచారం జరుగుతుంది. దీనిపైన మాత్రం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నాడు. అంటే మంచు కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ రకంగా కేసులు పెట్టుకుంటున్నారు అంటూ కూడా ఒక రకంగా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఈ గొడవలు ఏ విధంగా సద్దుమణుగుతాయి.